రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఇస్తాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ. తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్. ఇండియాలోని 90% మంది బీసీలు, ఆదివాసీలు, దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదు. దేశంలోని 200 వ్యాపారుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నది 10% మందే. అత్యున్నత వ్యాపారాల్లో 200 వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నది 10% మందే. అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదు. ఎస్, అత్యున్నత సుప్రీంకోర్టులో ఈ పేదోళ్ళ భాగస్వామ్యం ఎంతుంది? మీరు క్యాస్ట్ వైజ్ కనిపించేది కాడ. మీడియాలో కూడా ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా. వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. నిజంగా బీసీ ప్రజలకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కనిపిస్తున్నటువంటి ఒక ధృవతార. ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రజలారా, ఈ మాటనే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఒక అత్యున్నత రాజకీయ పార్టీ నోటి నుంచి వస్తున్నటువంటి మాట ఎవరు మాట్లాడలే. ఈ బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పిండు. బీసీల రిజర్వేషన్ 50% కట్ ఆఫ్. రాజ్యాంగంలో 50% ఉండాలని ఏడలేదు. కానీ సుప్రీంకోర్టులో మన బీసీలు ఎవరు ఉండరు కదా. ఉన్నా ఎవరో ఒక మొన్నదాకానైతే అసలు గతి లేకుండే. ఉన్నా కూడా బీసీలకు రిజర్వేషన్ అనగానే సుప్రీంకోర్టు ఎంటర్ లే చేయొద్దు, అది ఆపాలి. ఇట్లా బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 90లో రిజర్వేషన్ ఇస్తామని చెప్తే 92 దాకా సుప్రీంకోర్టే ఆపింది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఓబీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామంటే దాన్ని 2 ఏళ్ళు ఆపింది. ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి రిజర్వేషన్ 10% అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోరు, మేము ఆపం. ఏం జరుగుతా ఉంది ప్రజలారా? ఏం వివక్ష ఇది బీసీల పైన? ఇది బీసీల కడుపు రగులుతా ఉంది. బీసీల పైన ఒక్క వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు పగబట్టినాయి. ఇలా బీసీల పైన అన్ని వ్యవస్థలు పగబట్టినాయి. ఈ వ్యవస్థలు తనను తాను శుద్ధి చేసుకుంటే మంచిది, లేకపోతే ప్రజా తిరుగుబాటు ఎదురై అప్పుడు మీరు ఆ తిరుగుబాటులో అన్ని వ్యవస్థలని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలా నేను ఎమ్మెల్సీగా ఉండొచ్చు, ఇలా ఈ సమాజం నన్ను కూడా గల్లా బట్టి అడిగేటువంటి రోజు వస్తుంది. ఈ పరిస్థితి అందరికి తెచ్చుకోకండి. బాజప్తా క్యాస్ట్ సెన్సస్ కు బీఆర్ఎస్ పార్టీ నీ ఒపీనియన్ చెప్పు. ఇది చెప్పకుండా నువ్వు రోజుకో కొత్త డ్రామా స్టార్ట్ చేసి నీ ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ పెట్టి అది ప్రధాన వార్త అవుతుందా? క్యాస్ట్ సెన్సస్ మీద హరీష్ రావు మీ మామతో చెప్పి, లేకపోతే మీ మామకు శాత కాకపోతే నువ్వు చెప్పు. క్యాస్ట్ సెన్సస్ మీద మీ ఒపీనియన్ ఏంది? భారతీయ జనతా పార్టీ చెప్పండి, మీ ఒపీనియన్ ఏంది? అది మాట్లాడరు, కొట్టుకుంటారు. పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు కొట్టుకుంటే మాకేమైనా బీసీలకు ఏమైనా వచ్చేదిందా? కడుపులకు వస్తుందా? మాకేమన్నా కొట్టుకోరి తలలు వలగొట్టుకోరు. ఎవడొద్దంటుడు? మిమ్మల్ని ఎవడొద్దంటుడు? డ్రామాలన్నీ వీళ్ళిద్దరు నిజంగా పాడి కౌశిక్ రెడ్డిని, అరికెప్పుడు గాంధీని ఒక రూమ్ లేచి గొల్లెం పెట్టి బయటికి రారి, మంచిగా ముచ్చట పెట్టుకుని చాయ్ తాగొస్తారు. కొట్టుకుంటారా? నిజంగా చెప్పురు ప్రజలారా. పాడి కౌశిక్ రెడ్డిని, అరికెప్పుడు గాంధీని ఒకే రూమ్ లో వేస్తే కొట్టుకుంటారా? పోలు పెడదాం. చలో ఇప్పుడు చెప్పు. పాడి కౌశిక్ రెడ్డిని అరికెప్పుడు గాంధీని ఒకే రూమ్ లో వేస్తే ఏం చేస్తారు? ముచ్చట పెట్టుకుంటారు అనుకుంటే వాళ్ళు ఇక్కడ, కొట్టుకుంటారు అనుకుంటే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ పోల్ చేయండి. కొట్టుకుంటారంటే కింద, ముచ్చట పెట్టుకుంటారంటే మీద. పెట్టాలి అది పంచాయతీ ఎన్నికల్లో. అప్పుడే పేదోళ్లకు న్యాయం జరుగుతుంది. మీ ఒపీనియన్ పోల్ చేయండి సోదరులారా దయచేసి.
ఎడ్యుకేషన్ బడ్జెట్ మొత్తం ఎంటైర్ భారతదేశంలో సింగిల్ డిజిట్ తో ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణనే. అన్ని డబుల్ డిజిటే, అన్ని విద్య కోసం ఎక్కువనే పెట్టినాయి, మనమే తక్కువ. కాదు ఓపెన్ రిజర్వేషన్ లో ఓపెన్ అంటాం కదా 50%. ఆ 50% ఓపెన్ ఎవరిది? ఎవడు పెట్టాలన్నాడు? కాదు రాజ్యాంగం పెడితే ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్టీలకు సంబంధించి 17% మంది ఉన్నారు, వాళ్ళు 15% తీసుకొని పోతున్నారు. అంటే అప్పటి పరిస్థితులను బట్టి 15% ఉన్నారు, 15% తీసుకొని పోతున్నారు. ఎస్టీలకు సంబంధించి వాళ్ళు అప్పట్లో 6% 7% ఉంటే వాళ్ళ పర్సెంటేజ్ తీసుకొని పోతున్నారు. తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు ఇది 7% 8% ఉన్న 7% ఉన్న ఎవరు ఏది ఓబీసీ అంటే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10% తీసుకొని పోతున్నారు. ఇది నష్టపోయేది 60% ఉన్నటువంటి బీసీలకు మరి రిజర్వేషన్ ఏది? ఎంత జనాభా ఉంటుందో అంత ఉండాలి. అట్లా వాడి కౌశిక్ రెడ్డిని అరికెప్పుడు గాంధీని ఒకే రూమ్ లో వేస్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ముచ్చట పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. 100% మంది ముచ్చట పెట్టుకుంటారని చెప్తా ఉన్నారు. ఇక మనం వాళ్ళ తరపున అంగీలు దింపుకునేందుకు, కొట్టుకునేందుకు, దుంకుకునేందుకు. ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఇక దీన్ని బీజేపీ వక్రీకరించి చెప్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటున్నారు రాహుల్ గాంధీ అని. ఆయన ఏమైనా రిజర్వేషన్లు పెంచుతారని ఆయన, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన 50% స్లాబ్ ఎత్తేయాలంటుండే ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే 50% ఏంటంటే సుప్రీంకోర్టు 50% గీత గీసి పెట్టింది. ఆ స్లాబ్ ఎత్తేసి రాజ్యాంగం లేడలేదు, కానీ సుప్రీంకోర్టులో ఉంది అది. కాబట్టి అది ఉండొద్దు, కటాఫ్ బిటాఫ్ అట్లా పెట్టొద్దు. మరి ఎందుకో బీసీల అంశం రాగానే కోర్టులకు చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. ఇది చాలా మంది అంటున్న మాట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,